హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. నా మనసు బాగాలేదు ఫ్రెండ్స్. నేను ఏదైనా పని చేద్దామన్నా నాకు హెల్పింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నాకు అన్ని పనులు చేయాలనిపిస్తుంది. కొట్టి దగ్గర ఏమైనా తెచ్చుకుందామన్నా నాకు హెల్పింగ్ లేరండి. మా పాప ఎన్ని రోజులని కాలేజీకి వెళ్ళకంటుంటుంది, ఎన్ని రోజులని కాలేజీ పంపించకుంటుంటాను. ఈరోజు బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మా పాప, నేను రోడ్డు మీద ఉన్నాను ఫ్రెండ్స్. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. నా జీవితం అంతా అర్థం కాని జీవితం అయిపోయింది. ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా లేరు. అందరూ నాకు వచ్చేస్తున్నారు. రోడ్డు మీద ఉన్నాను కదా ఫ్రెండ్స్. అర్థం కాని జీవితం అయిపోయింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు 11 సంవత్సరాలకే మా నాన్న పెళ్లి చేసాడు. మా అమ్మ వద్దన్నా సరే మా నాన్న ఎర్రోడికి ఇచ్చి పెళ్లి చేసాడు. వాడికి తెలియదు పెళ్ళి అంత ఏటో అనేది కూడా నాకు తెలీదు. అలాంటి జీవితం నాకు ఇచ్చేసాడు. నాకే ఉండలాక వచ్చేసి ఇక్కడ పని చేసుకొని అక్కడ పని చేసుకొని చిన్నప్పటి నుంచి నా కష్టాలే, ఇప్పటికీ కష్టాలే. మనసు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. అలాగని మొగుడు దేవుడికి ఏ పాపం చేశానో కానీ మొగుడని భాగ్యం కూడా నాకు లేదు. పగలంతా ఆడలు ఏమనుకుంటారంటే పగలంతా నా మొగుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే నైట్ అప్పటికి 9 అయ్యేటప్పటికి నా మొగుడు నా దగ్గర ఉంటాడు కదా అని ఆశపడతారు. నాకు ఆ భాగ్యం కూడా లేదు. నాకు ఆ భాగ్యం కూడా లేదు. నేను ఎందుకున్నానో అర్థం అవట్లేదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ నా కూతురు గురించి నేను ఆలోచిస్తున్నాను. లేకపోతే అప్పుడు చచ్చిపోదును. అంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఏం చేసుకుంటాను అని భయం వేసేస్తుంది ఒక్కోసారి నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.